ఓం శాంతి. ఈరోజు మురళీ డేట్ 25/3/95. బ్రాహ్మణ జీవితం యొక్క అన్నిటికంటే శ్రేష్టమైన ఖజానా సంకల్పాల ఖజానా. ఈరోజు బాబ్దాదా నలువైపులా ఉన్న పిల్లల ఖజానాల యొక్క ఖాతాని చూశారు. ప్రతి ఒక్కరికి అనేక ఖజానాలు లభించినవి మరియు అవినాశీ ఖజానాలు లభించినవి. కేవలం ఈ జన్మ కోసమే కాదు, అనేక జన్మలకు గ్యారెంటీ. ఇప్పటికీ కూడా తోడు ఉన్నాయి, ఇక ముందు కూడా తోడు ఉంటాయి. ఈరోజు విశేషంగా అన్నిటికంటే శ్రేష్టమైన ఖజానా మరియు సర్వ ఖజానాలకు విశేషమైన ఆధారం, ఆ యొక్క విశేషతని చూశారు. అన్ని ఖాతాలలో జమ ఎంతవరకు అయ్యింది? లభించినవి అయితే లెక్కలేనన్ని, కానీ ఎంత జమ అయినవి? అన్నిటికంటే శ్రేష్టమైనది సంకల్పాల ఖజానా మరియు మీ అందరి శ్రేష్ట సంకల్పమే బ్రాహ్మణ జీవితానికి ఆధారం. సంకల్పాల ఖజానా చాలా శక్తిశాలి. సంకల్పం ద్వారా సెకండ్ కంటే తక్కువ సమయంలో పరంధామానికి చేరుకోవచ్చు. సంకల్ప శక్తి ఒక ఆటోమేటిక్ రాకెట్ కంటే కూడా తీవ్ర గతి రాకెట్ ఉన్నది. ఎక్కడ అనుకుంటే అక్కడికి చేరుకోగలరు. ఎలా అయితే కూర్చొని ఉన్నారు, ఏదో ఒక కర్మ చేస్తూ ఉన్నారు, కానీ సంకల్పం యొక్క ఖజానాతోటి, ఆ యొక్క శక్తితోటి ఏ ఆత్మ వద్దకు చేరుకోవాలి అనుకుంటారో వారిని తన సమీపంగా అనుభవాన్ని చేసుకోగలుగుతారు. ఏ స్థానంలో చేరుకోవాలి అనుకున్నా అక్కడికి చేరుకోగలుగుతారు. ఏ స్థితిని ఆచరించాలి అని అనుకుంటే అది శ్రేష్టమైనదైనా, సంతోషమైనదైనా, వ్యర్థందైనా, బలహీనమైనదైనా సెకండ్ యొక్క సంకల్పంతో అలా తయారైపోతారు. సంకల్పం చేశారు, నేను శ్రేష్టమైన బ్రాహ్మణ ఆత్మను, శ్రేష్టమైన స్థితి మరియు శ్రేష్టమైన అనుభూతి. మరియు సంకల్పం చేశారు, నేను బలహీనమైన ఆత్మను, నాలో ఏ శక్తి లేదు. సెకండ్ యొక్క సంకల్పంతో సంతోషం మాయమైపోతుంది కదా. నేను శ్రేష్టమైన బ్రాహ్మణ ఆత్మను అని అన్నప్పుడేమో సంతోషం కలుగుతుంది. నేను బలహీనమైన ఆత్మను అని అనగానే ఆ యొక్క సంతోషం మాయమైపోతుంది. అశాంతి యొక్క చిహ్నం ఆ స్థితి యొక్క అనుభవం అవుతుంది. మరి రెండు స్థితులకు ఆధారం సంకల్పం. యోగంలో కూర్చున్నప్పుడు కూడా సంకల్పం యొక్క ఆధారంతోటే కదా స్థితిని తయారు చేసుకునేది. నేను బిందువు ఉన్నాను, నేను ఫరిస్తా ఉన్నాను, ఈ స్థితి సంకల్పంతోనే కదా తయారయ్యేది. అంటే సంకల్పం ఎంత శక్తిశాలిగా ఉంటుంది. జ్ఞానానికి ఆధారం సంకల్పం. నేను ఆత్మని ఉన్నాను, దేహాన్ని కాదు, ఇదే సంకల్పం చేస్తారు కదా. ఆ రోజంతా మనస్సు బుద్ధిలో శుద్ధ సంకల్పాలని చేస్తూ ఉంటారా? మననంలో శుద్ధ సంకల్పాలే చేస్తూ ఉంటే మనన శక్తి ఆధారం పైననే సంకల్ప శక్తి ఉంటుంది. ధారణ చేస్తూ ఉంటారు. మనస్సు బుద్ధి సంకల్పాన్ని ఇస్తుంది. ఈరోజు నేను సహన శక్తిని ధారణ చెయ్యాలి. మరి ఆ యొక్క ధారణకి ఆధారం ఏంటి? సంకల్పమే కదా. మీరు సేవ చేస్తూ ఉండొచ్చు, ప్లాన్ తయారు చేస్తూ ఉండొచ్చు, ఆ యొక్క శుద్ధ సంకల్పమే కదా చేసేది. శుద్ధ సంకల్పంతోటే కదా ప్లాన్ తయారయ్యేది. అనుభవం అయితే ఉన్నది కదా.
బ్రాహ్మణ జీవితం యొక్క విశేషంగా శ్రేష్టమైన ఖజానా సంకల్ప ఖజానా. ఒకవేళ మీరు సంకల్ప ఖజానాను సఫలం చేసుకున్నారే అనుకోండి, మీ యొక్క స్థితి మరియు కర్మ రోజంతా చాలా బాగుంటుంది. మరియు సంకల్ప ఖజానాను వ్యర్థంగా పోగొట్టినట్లయితే రిజల్ట్ ఏంటి? ఏదైతే స్థితి కోరుకుంటారో అది ఉండదు. అందరికీ తెలుసు, వ్యర్థ సంకల్పాలు బుద్ధిని కూడా బలహీనంగా చేస్తుంది, అలాగే స్థితిని కూడా బలహీనంగా చేస్తుంది. ఎవరికైతే వ్యర్థమైన సంకల్పాలు వస్తూ ఉంటాయో వారి యొక్క బుద్ధి బలహీనంగా ఉంటుంది, కన్ఫ్యూజ్గా ఉంటుంది. నిర్ణయం కూడా సరిగ్గా తీసుకోలేరు, ఎల్లప్పుడూ తికమక చెందుతూనే ఉంటారు. ఏం చెయ్యను, ఏం చెయ్యవద్దు, స్పష్టంగా నిర్ణయాన్ని తీసుకోలేరు. వ్యర్థ సంకల్పాల యొక్క గతి చాలా తీవ్రంగా ఉంటుంది. ఈ వ్యర్థ సంకల్పాల గురించి అందరికీ అనుభవం ఉన్నది కదా. వికల్పాలు కాదు, వ్యర్థం యొక్క అనుభవం అందరికీ ఉన్నది. చాలా ఫాస్ట్ గతి ఉన్న కారణంగా దాన్ని కంట్రోల్ చేయలేకపోతారు. అంటే కంట్రోల్ అనేది సమాప్తమైపోతుంది, అశాంతిగా ఉంటారు, సంతోషం మాయమైపోతుంది, మనస్సు నిరుత్సాహంగా ఉంటుంది, తన జీవితంలో మజా రాదు. ఇదే వ్యర్థ సంకల్పాల యొక్క చిహ్నం. కొంతమందికి తెలియని కూడా తెలియదు, నా యొక్క స్థితి ఇలా ఎందుకు అవుతుంది. పైన చూసుకుంటారు, నాతో ఏ వికర్మ జరగలేదు, ఏ పొరపాటు జరగలేదు, అయినా సంతోషం ఎందుకు మాయమైంది, ఎందుకు నిరుత్సాహం వస్తుంది, ఎందుకు నాకు నా జీవితంలో మజా రావడం లేదు, మనస్సు కుదరడం లేదు. కారణం, వికర్మలను చూస్తూ, వికల్పాలని చూస్తూ, పెద్ద పెద్ద పొరపాట్లని చెక్ చేసుకుంటున్నారు, కానీ సూక్ష్మంగా ఈ వ్యర్థం యొక్క ఖజానాని పోగొట్టుకునేటువంటి పొరపాటు జరుగుతూ ఉన్నది. అంటే తప్పకుండా వేస్ట్. వ్యర్థాన్ని పోగొట్టుకునేటువంటి ఖాతా పెరుగుతూ ఉన్నది. ఎలా అయితే శారీరకంగా రోగం అనేది మొదట పెద్దదిగా ఉండదు, చిన్న రూపంలో ఉంటుంది, కానీ చిన్నది నుండి పెరుగుతూ పెరుగుతూ అది పెద్దదిగా అయిపోతుంది. మరియు రూపం కూడా పెద్దదిగా కనిపిస్తుంది, చిన్నదిగా ఉన్నప్పుడు కనిపించదు. అలాగే ఈ వ్యర్థం యొక్క ఖాతా, పోగొట్టుకునేటువంటి ఖాతా పెరుగుతూ పెరుగుతూ ఉంటుంది. పాపం యొక్క ఖాతా వేరు, ఇది ఖజానాని పోగొట్టుకునేటువంటి ఖాతా. పాపం అయితే స్పష్టంగా కనిపిస్తుంది, రియలైజ్ అవుతారు, ఈరోజు నేను ఈ యొక్క పాపం చేశాను కాబట్టి నా యొక్క సంతోషం మాయమైపోయింది. కానీ వ్యర్థాన్ని పోగొట్టుకునేటువంటి ఖాతా, దాని యొక్క చెక్కింగ్ తక్కువగా చేసుకుంటారు. మరియు స్వయం అనుకుంటారంట, పోనీలే ఈరోజే కదా గడిచింది, మంచి జరిగింది, ఏ తప్పు చెయ్యలేదు, అంతే పైన చెక్ చేసుకుంటారు. తన సంకల్పాల యొక్క శ్రేష్టమైన ఖజానాను జమ చేసుకున్నానా లేక వ్యర్థంగా పోగొట్టుకున్నానా? ఒకవేళ జమ కాలేదు అంటే వ్యర్థం యొక్క ఖాతాలో ఉన్నట్లే కదా. ఆంతరికంగా అనుకుంటారంట, నేను చాలా చేశాను, కానీ ఖాతాను చెక్ చేసుకోండి, ఈరోజు ఏమేమి ఖజానాలను జమ చేసుకున్నాను. చెక్ చేసుకోవడం వచ్చా? స్వయం చేకర్గా అయ్యారా లేక ఇతరులకి చేకర్గా అయ్యారా? ఎందుకంటే స్వయాన్ని చూసుకోవాలి అని అనుకోరట, ఇతరులనేమో బాగా బయటకి చూస్తూ ఉంటారు, స్వయందేమో ఆంతరికంగా చూసుకోవాలి. మరి ఆంతరికంగా చూసుకోవడం సహజమా, బయట వారిని చూడటం సహజమా? బాబ్దాదా చూశారు,
ఏవైతే విశేషంగా శ్రేష్ట సంకల్పాల ఖజానా ఉన్నదో అది వ్యర్థం చాలా పోతూ ఉన్నది. తెలియని కూడా తెలియటం లేదు. వ్యర్థంగా పోతుందా లేక సమర్థంగా ఉన్నదా? బ్రహ్మ బాబాని పొదుపు యొక్క అవతారము అనేవారు. మరి మీరందరూ ఎవరు? మీరు మాస్టర్ ఉన్నారా లేరా? పొదుపు చేయటం వచ్చా? ఖర్చు చేయటమే వచ్చా? మామూలుగా డబల్ ఫారెనర్స్ లౌకిక జీవితం యొక్క లెక్కతో జమా ఖాతాను తయారు చేసుకోవడం తక్కువగా వస్తుంది. తిన్నారు, ఖర్చు పెట్టారు, అయిపోయింది. బ్యాంక్ బ్యాలెన్స్ తక్కువగా ఉంచుకుంటారు. కానీ ఇందులో పొదుపు యొక్క అవతారంగా కావాలి. బాబ్దాదా చూశారు, ఎంతైతే లభించిందో, ఎంతైతే సంకల్పం శ్రేష్టమైన ఖజానా జమ అవ్వాలో అంత లేదు. వ్యర్థం యొక్క లెక్క ఎక్కువగా కనిపించింది. ఒకవేళ సంకల్పాలు వ్యర్థంగా ఉన్నట్లయితే ఖజానా వ్యర్థం స్వతహాగా అయిపోతుంది. సంకల్పాలు వ్యర్థం ఉంటే కర్మ మాట ఎలా ఉన్నట్లు? వ్యర్థంగా ఉన్నట్లే కదా. అంటే పునాది సంకల్పం. కాబట్టి సంకల్పాలని చెక్ చేసుకోండి, తేలికగా వదిలిపెట్టకండి. బాగానే ఉన్నాము, 1-2 నిమిషాలే కదా, ఎక్కువ కాదు కదా. 1-2 నిమిషాలలో స్వయాన్ని చెక్ చేసుకోండి. ఎన్ని సంకల్పాలు వచ్చి ఉంటాయి? వ్యర్థ సంకల్పాలు చాలా తీవ్రంగా ఉంటాయి. 1 సెకండ్లో ఆబు నుండి అమెరికా వరకు వెళ్ళిపోతాయి. మామూలుగా మీరు వెళ్ళాలి అంటే ఎన్నో గంటలు పడుతుంది. కానీ దీని యొక్క గతి ఎంత ఫాస్ట్గా ఉంటుంది? ఆ యొక్క గతి ప్రమాణంగా చెక్ చేసుకోండి. తన సంకల్ప శక్తిని పొదుపు చేయండి మరియు రాత్రి చెక్ చేసుకోండి. ఒకవేళ అటెన్షన్ ఇచ్చి ఏ వస్తువునైనా మీరు పొదుపు చేశారే అనుకోండి, ఏదైతే పొదుపు అవుతుందో ఆ పొదుపు యొక్క సంతోషం ఎక్స్ట్రా ఉంటుంది కదా. ఒకవేళ మీరు 10 పౌండ్లు లేక $1 ఖర్చు అయ్యింది, మరియు మీరు 1 పౌండ్ $1ని మిగిల్చారు. ఆ 1 పౌండ్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క సంతోషం ఉంటుంది కదా. అంటే దాచి ఉంచుకున్నట్లే కదా. అలాగే తన యొక్క సంకల్పాలపైన పూర్తిగా కంట్రోలింగ్ పవర్ ఉంచుకోండి. ఇలా మాత్రం అనకండి, అనుకోలేదు, తెలియదు, ఏం చెయ్యాలి, అయిపోయింది. ఎవరంటున్నారు ఇలా అయిపోయింది అని? యజమానులా లేక బానిసలా? యజమానులు కంట్రోల్లో ఉంటారు కదా. ఒకవేళ యజమానులని కూడా ఎవరైనా మోసపెడితే మరి వారిని యజమాని అని ఎలా అంటారు? చెక్ చేసుకోండి, కంట్రోలింగ్ పవర్ ఉన్నదా? 1 పొదుపు చేసుకోండి. వ్యర్థానికి బదులుగా సమర్థం యొక్క ఖాతాను జమ చేసుకోండి. మరొకటి, ఒకవేళ పొదుపు చేసుకోలేకపోతున్నారు అంటే వ్యర్థము మరియు సమర్థ సంకల్పంలో పరివర్తన చేసుకోండి. కంట్రోల్ కావటం లేదు అంటే పరివర్తన ఎలా చేసుకోగలుగుతారు? ఎందుకంటే దాని యొక్క స్పీడ్ చాలా తొందరగా చేంజ్ చేసుకోవాలి, లేకపోతే అలవాటైపోతుంది. 1 గంటైనా చెక్ చేసుకోండి. 1 గంటలో కూడా చూసినట్లయితే 5-10 నిమిషాలలో ఏవైతే వ్యర్థమైన సంకల్పాలు వస్తూ ఉంటాయో ఆ 5 నిమిషాలలోనే వేస్ట్ని బెస్ట్లో జమ చేసుకోవాలి. అంటే 12 గంటలలో 5 నిమిషాలు అప్పుడు ఎంత అవుతుంది? మరియు సంతోషం ఎంత ఉంటుంది? ఎంతైతే శ్రేష్ట సంకల్పాల యొక్క ఖాతా జమ అవుతూ ఉంటుందో
సమయానికి జమ చేసుకున్నటువంటి ఖాతానే ఉపయోగపడుతుంది. లేకపోతే ఎలా అయితే స్థూలమైన ధనం ఉన్నది, ఒకవేళ జమ చేసుకోవడం రాదనుకోండి, సమయానికి మోసపోతారు. అలాగే ఇక్కడ కూడా ఎప్పుడైనా ఏదైనా పెద్ద పరిస్థితి వచ్చినప్పుడు మనస్సు మరియు బుద్ధి ఖాళీగా అయిపోతుంది, శక్తి ఉండదు. మరి అప్పుడు ఏం చెయ్యాలి? కాబట్టి జమ చేసుకోవడం నేర్చుకోండి. వచ్చే సంవత్సరంలో ఒకవేళ చూసుకున్నట్లయితే అన్నిటికంటే శ్రేష్ఠ సంకల్పాల యొక్క ఖజానా ఖాతా నిండుగా ఉండాలి, ఖాళీగా ఉండకూడదు. ఈ శ్రేష్ఠ సంకల్పాల ఖజానానే శ్రేష్టమైన ప్రారంధానికి ఆధారంగా అవుతుంది. కాబట్టి జమ చేసుకోవడం వచ్చు కదా. రాజయోగి అంటే అర్థం చెక్ చేసుకోవటం రావాలి, మరియు జమ చేసుకోవడం కూడా రావాలి. ఎవరి ఖాతా అయితే జమ అయి ఉంటుందో వారి యొక్క నడవడికలో, ముఖంలో ఎల్లప్పుడూ నిండుగా కనబడుతూ ఉంటారు. ఇలా అయితే కాదు, ఈరోజు చూసినట్లయితే ముఖం బాగా మెరుస్తుంది, మరి రేపు చూసినట్లయితే నిరుత్సాహం యొక్క అలలు ఉండడం. అలా కాదు, ఆ రోజంతటిలో చెక్ చేసుకోండి. మీ యొక్క ఫోజులు ఎన్ని రకాలుగా మారుతూ ఉంటాయి, ఎప్పుడైనా చెక్ చేసుకున్నారా? మీరు చాలా ఫోజులు మారుస్తూ ఉంటారు. బాబ్దాదా అందరి ఫోజులు చూస్తూ ఉంటారు. అప్పుడప్పుడు చూస్తారంట, కొంతమంది పిల్లలు కర్మలు చేయటంలో అంత సమయాన్ని ఉపయోగించరు, కానీ కర్మ యొక్క పశ్చాత్తాపం యొక్క టైంలో చాలా పోగొట్టుకుంటారు. ఆ తర్వాత అంటారంట, 3 రోజులు అయిపోయింది, సంతోషం మాయమైపోయింది. ఎందుకు సంతోషం మాయమైంది? ఎక్కడికి వెళ్ళింది? ఎవరు తీసుకెళ్ళారు? ఖజానా అయితే మీదే కదా, కానీ తీసుకెళ్ళింది ఎవరు? పశ్చాత్తాపడటం మంచిదా ఏంటి? ఎందుకంటే పశ్చాత్తాపం పరివర్తన చేయిస్తుంది, కానీ అందులో కూడా ఎక్కువ టైం పట్టకూడదు. పశ్చాత్తాపం అంటే ఏడవడం. వారం రోజులు ఏడుస్తూనే ఉంటారా? పశ్చాత్తాపడటం చాలా మంచిదే, కానీ పశ్చాత్తాపం చేసి ప్రాప్తి యొక్క సంతోషంలో రావాలి. ఇక ముందు కోసం సెకండ్లో నిర్ణయాన్ని తీసుకోవాలి. ఇది చెయ్యాలా, ఇది చెయ్యవద్దా? మొదటే వినిపించాను కదా, నట్ మరియు డాట్, ఈ 2 శబ్దాలని గుర్తుపెట్టుకోండి. ఆలోచించవద్దు, డాట్ పెట్టేయాలి. 4 గంటలు ఏడ్చారు, సరే కళ్ళమ్మ నీళ్లు రాలేదు, లోపలే ఏడ్చారు, అరగంట కళ్ళమ్మ నీళ్ళు వచ్చినాయి, 4 గంటలు మనసుతో ఏడ్చారు, దాని పశ్చాత్తాపము అని అన్నారు కదా. ఇదే చాలా ఉన్నట్లే పశ్చాత్తాపంలో ఏమీ హద్దు ఉండదు. బాబ్దాదా డబల్ ఫారెనర్స్ యొక్క ఒక విశేషత బాగా నచ్చుతుంది. ఏడవటం ఏమీ నచ్చదు, కానీ విశేషత నచ్చుతుంది. ఏంటిదది? సత్యమైన హృదయం పైన భగవంతుడు రాజీ అవుతారు. సత్యంగా చెప్పడంలో భయపడరు, దాచరు. సత్యమైన హృదయం ఉన్న కారణంగా బాబాకి డబల్ ప్రేమ యొక్క పాత్రులుగా ఉంటారు. సత్యమైన హృదయం ఉంచుకోవడంతో భగవంతుడు సంతోషిస్తాడు, కానీ పరివర్తన కూడా అంతే తొందరగా చేసుకోవాలి కదా. పదే పదే ఆంతరికంగా వర్ణించకండి, ఇలా అయిపోయింది, ఇలా అయిపోయింది, అయిపోయింది ఏదో అయిపోయింది, ఫినిష్, ఇక ముందు కోసం అటెన్షన్. కానీ అప్పుడప్పుడు అటెన్షన్కి బదులు టెన్షన్లో వచ్చేస్తూ ఉంటారు. అలా చెయ్యవద్దు. పెద్దలో పెద్ద జస్టిస్గా కండి. ఇక్కడ కూడా చీఫ్ జస్టిస్ ఉంటారు, మరి మీరు కూడా చీఫ్ జస్టిస్కి చీఫ్ ఉన్నారు కదా.
మీ గురించి తొందరగా జస్టిస్గా కండి. రైట్ రాంగ్ ఉన్నట్లయితే దానిని సమాప్తం చేయండి, బిందువు పెట్టండి. ఇలా అయితే కాదు, ఇలా అవుతూనే ఉంటుంది, ఇలా కాకుండా ఎలా ఉంటుంది, ఇలా జరుగుతూనే ఉంటుంది. ఈ పోగొట్టుకునేటువంటి ఖాతాను జమ చేసుకుంటూ ఉంటారు. అప్పుడు సంపాదన సమాప్తం అవుతుంది, జమా ఖాతా సమాప్తం అవుతుంది. ఆలోచించండి, వ్యర్థమే లేదు. సరే, పొదుపు చేసి చూపించాలి కదా. 1 గంటలో ఎంత పొదుపు చేశారు, ఆ రిజల్ట్ని కూడా చూపించండి. వ్యర్థంలోనే పోతుందా? నేను పరివర్తన చేసుకొని జమ చేసుకున్నానా, వేస్ట్ని తొలగించానా, పొదుపు యొక్క ఖాతాను పెంచుకున్నానా? పొదుపు యొక్క ఖాతా చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. ఈ సంవత్సరం బాబ్దాదా పిల్లలందరి యొక్క పొదుపు యొక్క ఖాతా నిండుగా చూడాలి అని కోరుకుంటున్నారు. చేయగలుగుతారు కదా. ఇప్పుడు ఫాస్ట్ గతితో చెయ్యండి, ఎందుకంటే టైం కూడా చాలా తీవ్రంగా వెళ్తుంది. ఆ తర్వాత చూస్తాను ఇందులో నెంబర్ 1గా ఎవరు వస్తారు. పొదుపు యొక్క ఖాతా ఎవరిది అందరికంటే ఎక్కువగా ఉన్నది. పొదుపు యొక్క ఖాతాలో నెంబర్ వారుగా ఎవరెవరు ఉన్నారు, ఆ యొక్క లిస్టుని తీయండి. మరియు ఒకవేళ తన యొక్క సంకల్పాలని కంట్రోల్ చేసుకున్నారు, అప్పుడు ఇతరులని కంట్రోల్ చేయటంలో కష్టం అనిపించదు. కొంతమంది అంటారంట మాట్లాడాలి అనుకోలేదు, కానీ నోటి నుండి వచ్చేసింది. ఎప్పుడైతే నోటి నుండి మాట వచ్చిందో అది కర్మలలో వచ్చినట్లే కదా. మరి దానికంటే ముందు సంకల్పంలో వస్తుంది. ఒకవేళ ఎవరినైనా కోప్పడాలి అని అనుకుంటారే అనుకోండి, మొదట సంకల్పంలో ప్లాన్ తయారవుతుంది. ఇలా చెయ్యాలి, ఇలా మాట్లాడాలి, వీళ్ళు ఏమనుకుంటున్నారు, అలా ప్లాన్ వస్తూ ఉంటుంది. ఆ తర్వాత సమయాన్ని కూడా అందులో యూస్ చేస్తారు. సమయం చూస్తూ ఉంటారు, ఎప్పుడు వస్తుందా, ఎవరు వస్తారా. సంకల్పం యొక్క ఖజానా వెనకాల సమయం యొక్క ఖజానా కూడా వేస్ట్గా పోతుంది. ఈ రెండిటికి సంబంధం ఉంటుంది. సంకల్పాలని పొదుపు చేయటంతో సమయము, మాటలు స్వతహాగా పొదుపు అవుతాయి. కాబట్టి ఇప్పుడు డైమండ్ జూబ్లీని జరుపుకునే ప్లాన్ తయారు చేస్తున్నారు కదా. డైమండ్ జూబ్లీలో బాబ్దాదా ప్రతి ఒక్కరి యొక్క దృశ్యాన్ని చూడాలి అనుకుంటున్నారు. ఎలా అయితే దీపావళి జరుపుతారు కదా, మరి కొన్ని పెద్ద ఉత్సవాలు ఉంటాయి. అనేక చోట్ల దీపావళికి లైట్లు వెలిగించినట్లు కనబడుతుంది, చూసే ఉన్నారు కదా. మీ అన్ని దేశాలలో కూడా పెద్ద రోజు ఉంటుంది కదా. ఎంత పెద్ద బల్బులు మరియు అనేకం మెరుస్తూ ఉంటాయి. ఇక్కడ కూడా చూడండి ఎన్ని లైట్స్ ఉంటాయి, అక్కడ కూడా చూడండి ఎన్ని వెలిగిస్తారు. అలాగే డైమండ్ జూబ్లీలో రియల్గా ఆత్మిక డైమండ్స్ అనేక చోట్ల ఇలా మెరుస్తూ ఉన్నట్లు కనిపించాలి. అందరూ అనుభవం చేసుకోవాలి, ఈ మెరుపు ఎక్కడి నుండి వస్తుంది. డైమండ్ మెరుస్తుంది కదా, అది మట్టిలో దాగి ఉన్నా కానీ తన మెరుపేమీ పోగొట్టుకోదు. ఎక్కడ ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, ఏ స్థానంలో ఉన్నా అందరికీ అనుభవం కావాలి. ఈ మెరుస్తూ ఉన్నటువంటి డైమండ్స్ వీరే, వారికి వైబ్రేషన్స్ రావాలి. ఎలా అయితే లైట్ ఎక్కడైతే వెలిగి ఉంటుందో, చాలా బాగా అలంకరింపబడి ఉంటుందో, అనుకున్నా అనుకోకున్నా అందరి దృష్టి తప్పకుండా ఆకర్షిస్తుంది. అలాగే అనేక డైమండ్స్ ఉన్నప్పుడు మొత్తం ప్రపంచంలో వ్యాపించదా. మొత్తం ప్రపంచంలో వెలుగుతూ మెరుస్తూ ఉన్న డైమండ్ తనకి చూపించండి, అప్పుడేం దృశ్యం ఉంటుంది, చాలా బాగా అనిపిస్తుంది. దీని యొక్క ఫోటో బాబ్దాదా
శక్తి ఇస్తారు. ఎందుకంటే మీరు మీ యొక్క స్థానాలలో వెళ్ళలేరు కదా. బాబ్దాదా అయితే అన్ని స్థానాలలో వెళ్ళగలుగుతారు. మీరు ఈ కెమెరా తీసుకొని ఎక్కడెక్కడికని వెళ్తారు? ఇలా మెరుస్తూ ఉన్నటువంటి డైమండ్స్ యొక్క దృశ్యం ప్రపంచంలో కనిపించాలి. ఆరంభమైతే అయ్యింది, కొంచెం చమత్కారం ఉండాలి. మొదట కొద్దిగా అంతవరకు చేరుకోండి, ఆ తర్వాత లాస్ట్లో అంటారు అంతా ఇదే. దానికి ఆధారం సంకల్పాల యొక్క ఖాతా జమ చేసుకోవడం. చిన్న చిన్న విషయాలలో పురుషార్థం చేసి అలసిపోకండి. ఈర్ష్యను సమాప్తం చేసుకోలేదు. క్రోధం ఇప్పటికీ కూడా వస్తుంది, మాటలలో వస్తుంది. ఒక్కొక్క విషయంలో శ్రమ చెయ్యకండి. బీజాన్ని సరిచేసినట్లయితే ఆ వృక్షం అదంతా అదే సరిగ్గా అయిపోతుంది. వీటన్నిటికీ బీజం సంకల్పాలు. సంకల్పాలు శ్రేష్టంగా ఉన్నట్లయితే అన్నీ శ్రేష్టంగా అయ్యే ఉంటాయి. శ్రమ చేసే అవసరమే ఉండదు. లేకపోతే కష్టం అనిపిస్తుంది. ఇప్పుడైతే ఇంతే చేసాం, 10 సంవత్సరాలు అయిపోయింది, 20 సంవత్సరాలు అయిపోయింది, 40 సంవత్సరాలు అయిపోయింది, 50 సంవత్సరాలు అయ్యింది, అయినా ఈ బలహీనత పోలేదు. ఒకవేళ మీరు పునాదిని చెక్ చేసుకున్నారనుకోండి, 4 సెకండ్లు కూడా పట్టదు. ఆ తర్వాత చూడండి మీరు మనసా సేవ ఎంత తీవ్రంగా చేయగలుగుతారు. ఇప్పుడు మనసా శక్తి వేస్ట్లో పోతుంది, కార్యంలో ఉపయోగించటంలా. ఎప్పుడైతే పొదుపు అవుతుందో అప్పుడు కార్యంలో ఉపయోగపడుతుంది. ఆ తర్వాత శ్రమ చేసే అవసరమే ఉండదు. నడుస్తూ తిరుగుతూ లైట్ హౌస్ మైట్ హౌస్గా అనుభవం చేసుకుంటారు. లైట్ హౌస్ మైట్ హౌస్ ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళదు, దూరం నుండి సైగ చేస్తుంది, ఇది దారి. అలాగే మీరందరూ కూడా మెరుస్తూ ఉన్నటువంటి డైమండ్ లైట్ హౌస్ మైట్ హౌస్గా అయినట్లయితే ప్రపంచంలో అంధకారం ఉంటుందా ఏంటి? ఇది ఇష్టమే కదా. కేవలం డైమండ్ జూబ్లీ యొక్క ప్రోగ్రామ్ని చేసుకున్నాము అంటే డైమండ్ జూబ్లీ పూర్తయిపోయింది ఇలా అని కాదు. మొదట స్వయం, ఆ తర్వాత విశ్వం. చూడండి ఇప్పటికీ కూడా మీ అందరికీ చెప్పవలసి వస్తుంది. మరొకటి పెద్ద పెద్ద మహామండలేశ్వర్లు కూడా అంటూ ఉంటారు, మీ అందరూ చెప్పిన దాని యొక్క ప్రభావం పడుతుంది, మనస్సుకి తగులుతుంది. ఎందుకంటే మీరు చేసి ఆ తర్వాత చెప్తారు. వారైతే కేవలం చెప్తారు, చెయ్యరు. అందరికీ తేడా తెలిసింది కదా. ఎవరైతే స్వయం చేసి ఆ తర్వాత చెప్తారో వారి యొక్క ప్రభావమే వేరుగా ఉంటుంది. ఇక్కడ కూడా అంటూ ఉంటారు కదా, ఎవరైతే ఫలానా అక్కయ్య అన్నయ్య చెప్తే వారిది రోజంతా అనిపిస్తూ ఉంటుంది అంటే గుర్తుంటుంది. మరి కొంతమంది కేవలం ఉపన్యాసం వింటాము బాగున్నది అని. అంటే తేడా ఏంటి? కేవలం చెప్పటం, చెయ్యటం. చేసి చెప్పిన దాని యొక్క ప్రభావం స్వతహాగా పడుతుంది. అందరూ డైమండ్గానే ఉన్నారు. ఎవరైనా సిల్వర్గా గోల్డెన్గా ఉన్నారా? కొందరు డైమండ్గా ఉన్నారా? డైమండ్ అయితే ఉన్నారు, కొద్దిగా మెరుపు ఇంకా కనిపించాలి. బాబ్దాదాకి కూడా సంతోషం కలుగుతుంది. బాబా ఖజానాలో అనేక డైమండ్స్ ఉన్నాయి. ఒక్కొక్క డైమండ్ ఎంతో వాల్యుబుల్. ఈ ఆత్మిక డైమండ్స్ ఎక్కడ లభిస్తాయి? ఎవరి దగ్గర లభిస్తాయి? మొత్తం అమెరికా, ఆఫ్రికాలో వెతికి రండి, దొరుకుతాయా? మరి ఇక్కడ చూడండి ఎన్ని రియల్ డైమండ్స్ బాబాకు లభించినాయి. కానీ ఇలా కావాలి, వైబ్రేషన్స్ ఆ మెరుపు వ్యాపించాలి. ఇలా అయితే కాదు, తనని తాను సంతోషపెట్టుకుంటూ ఉండడం కాదు, నేను డైమండ్ ఉన్నాను అని. ఎవరైతే సత్యమైన డైమండ్గా ఉంటారో వారి యొక్క మెరుపు ఎప్పుడూ దాగి ఉండదు. ఎంత ఇలా ఇలా చేసి చూపించినా మెరుపు అయితే కనిపిస్తుంది. వర్తమానం
బయట ఏవైతే రియల్ డైమండ్ అంటారో అవి రియల్ కాదు. మీ యొక్క స్వర్గం యొక్క డైమండ్స్ రియల్, దాని ముందు ఇవేమీ కాదు. రియల్ డైమండ్ యొక్క చిహ్నం దాని యొక్క మెరుపు వ్యాపిస్తుంది. ఎలా అయితే ఇక్కడ లైటు వేసినప్పుడు మెరుపు వ్యాపిస్తుంది కదా, ఎంతైతే పవర్ఫుల్గా ఉంటుందో అంత ఎక్కువగా వ్యాపిస్తుంది. వైబ్రేషన్స్ ద్వారా మీ యొక్క రియల్ డైమండ్ ఆ మెరుపు వ్యాపిస్తుంది. ఎలా అయితే చూడండి, మధుబన్లో ఎప్పుడైతే బాబా రూమ్లో వెళ్తారో విశేషమైన అనుభవం అవుతుంది కదా. మీరు అనుకున్నా అనుకోకున్నా, నిశ్చయం ఉన్నా లేకున్నా, సైలెన్స్ యొక్క వైబ్రేషన్స్ అనుభవం అవుతుంది. మీ యొక్క తోటి వారికి కూడా వైబ్రేషన్స్ వస్తాయి, ఇక్కడ ఈ యొక్క మెరుపు ఉన్నది. ఇలా అయితే అనరు కదా, ఎలా ఉందో అలాగే మొదట మీ తోటి వారికి వైబ్రేషన్స్ రావాలి, ఆ తర్వాత దూరంగా వరకు వెళ్ళగలుగుతాయి. పరివర్తన యొక్క శక్తి బాగున్నదా లేక తక్కువగా ఉన్నదా? ఎవరికైతే పరివర్తన చేసుకోవడానికి సమయం పట్టదో ఆ తర్వాత ఆలోచిస్తారా, చేస్తాము, చూస్తాము, చెయ్యవలసిందే. ఎవరైనా చేసినా చెయ్యకున్నా నేనైతే చేయాల్సిందే. అందరికీ సాకులు చాలా బాగా చెప్పడం వచ్చు. ఇలా ఎవరు అనరు కదా, మాకు సాకులు చెప్పటం రాదు అని. ఇందులో అందరూ హుషారే. సాకులు ఏవేవో తయారు చేస్తారు. ఇలా ఉన్నప్పుడు ఇలా ఉన్నది, ఇలా చేసినప్పుడు ఇలా అయ్యింది. మామూలుగా అయితే నేను బాగానే ఉన్నాను, వీరు నడుస్తూ నాకు దెబ్బ తగిలిచ్చారు కాబట్టి కింద పడిపోయాను. దెబ్బ తగలకపోతే కింద పడకపోయేది, కానీ ఫలానా వాళ్ళు నాకు దెబ్బ తగిలిచ్చారు. అలా స్వయానికి స్వయం ఎందుకు రక్షించుకుంటారు? దెబ్బ తగిలించుకోవడం పనా లేక దెబ్బ తగలకుండా చూసుకోవడం పనా? సాకులు చెప్పడంలో చాలా ముందుంటారు. రక్షించుకోవడం మీ పని. ఇతరులు చేయొచ్చు, కానీ మీరు సరిగ్గా ఉండాలి కదా. చాలా మంచి మధురమైన మాటలను వినిపిస్తారు. రేపటి నుండి తయారైపోతాం, తీవ్ర పురుషార్థిగా అవుతాం. రేపు మళ్ళా మరో విషయం వచ్చినప్పుడు ఏమంటారు, ఎల్లుండి. ఇలా సాకులను తయారు చేయకండి. ఎక్కే కళలో ఈ సాకుల నెంబరు తొలగించండి. సాకులు చెప్పడంలో నెంబర్ తీసుకోకండి. మీ యొక్క సాటి సహయోగిలు చాలా అంధకారంలో ఉన్నారు, నలువైపులా అంధకారం. మీరు ఇలా అయితే అనలేరు కదా, అంధకారంలో ఉన్నారు కాబట్టి నేను వెలుగుని ఇవ్వలేకపోతున్నాను. అంధకారంలో ఉన్నవారి కోసం మీరు వెలుగుగా ఉన్నారు. అంధకారం ఉన్నది కాబట్టి దెబ్బలు తిన్నారు. మరి ఎక్కడికి వచ్చారు? లైట్ హౌస్. మీరు లైట్ ఇవ్వలేరా? సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి. ఇప్పుడు సంకల్పాలలో సాధారణమైన సంకల్పాలను చెయ్యకండి, ప్రతిజ్ఞ చెయ్యండి. ప్రాణం పోయినా కానీ ప్రతిజ్ఞ పోకూడదు. ఎంత సహించవలసి వచ్చినా, పరివర్తన చేసుకోవలసి వచ్చినా ప్రతిజ్ఞను వదలకండి. దీనినే అంటారు దృఢ సంకల్పం. చాలా బాగా ఆలోచించారు. బాప్దాదాకి కూడా సంతోషం ఉంది, ఇలా చేస్తాం, ఇలా చేస్తాం, ఇలా చెయ్యము అని సంతోషపెట్టట్లేదు కదా. ఇందులో దృఢత ద్వారా ఎల్లప్పుడూ అనే శబ్దాన్ని యాడ్ చేయండి. కొద్ది సమయంలోనే ప్రభావాన్ని చూపించండి. దానికోసం ఎలా అయితే మొదట వినిపించాను కదా, స్వయంలో ఎల్లప్పుడూ పొదుపు యొక్క అవతారంగా అనుకోండి. తోడుగా పొదుపు ఉండాలి. ఏకాంతవాసిగా ఉండాలి.
ఎక్కువగా మాటల్లో రాకండి, ఏకాంతవాసిగా కండి. చూడటం జరుగుతుంది, ఏ మాటలైతే రోజంతటిలో వస్తూ ఉంటారో దానిలో సమయము, సంకల్పాల యొక్క ఖజానా ఎక్కువగా వేస్ట్ అవుతుంది. ఏకాంతవాసి అంటే డబల్ అర్థం ఉన్నది. కేవలం బయట ఏకాంతం అనే కాదు, ఒకరి యొక్క అంతులో మునిగిపోవాలి ఏకాంతం. లేకపోతే కేవలం బయట ఏకాంతం ఉన్నట్లయితే బోర్ అయిపోతారు అంటారు, రోజు ఎలా గడుస్తుందో ఏమో. కానీ ఒక్క బాబాలో మునిగిపోండి. ఎలా అయితే సాగరం యొక్క లోతున వెళ్తే అనేక ఖజానాలు లభిస్తాయి కదా, అలా లోతున వెళ్ళడం అంటే అర్థం బాబా నుండి లభించిన ప్రాప్తులలో మునిగిపోవడం. కేవలం పైన అలలలో ఈదకండి, లోపలికి వెళ్ళిపోండి, మునిగిపోండి. ఆ తర్వాత చూడండి ఎంతో మజా వస్తుంది. ఖజానాలని పొదుపు చెయ్యండి. ఒక్క బాబా తప్ప ఇంకొకరు ఎవ్వరూ లేరు. దీనినే ఏకనామీ అంటారు. ఇలాంటి స్థితిలో ఉన్నవారు తన యొక్క ఖజానాలను జమ చేసుకోగలుగుతారు. లేకపోతే జమ కాదు. జమ చేసుకోవడం, పొదుపు చేయటం తెలుసు కదా, మంచిదే. ఎవరితోటైతే ఎక్కువగా ప్రేమ ఉంటుందో ప్రేమ యొక్క చిహ్నం తనకంటే ముందుంచటం. బాబ్దాదా కూడా ఇదే కోరుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ నాకంటే ముందుండాలి. ఇదే ప్రేమ యొక్క చిహ్నం. ఎవరిలో ఏ లోపం ఉండవద్దు. అందరూ సంపూర్ణంగా, సంపన్నంగా ఉండాలి. సంపూర్ణంగా ఉన్నట్లయితే సంపన్నంగా ఉన్నట్లే. డబల్ విదేశీలతో డబల్ ప్రేమ ఉన్నది. ఎందుకంటే స్థాపనాయక పాత్రలో మీరు డబల్ విదేశీలదు విశేషంగా ఒక అలంకారం. స్థాపనాయక పాత్రకి మీరు విశేషమైన అలంకరణ ఉన్నారు. ఇప్పుడు చూడండి, జమా ఖాతాలో ఇప్పుడు విదేశీయులు నెంబర్ 1 తీసుకుంటారా లేక భారతవాసీలు నెంబర్ 1 తీసుకుంటారా? ఎందుకంటే డబల్ విదేశీయులకు నేచురల్ సంస్కారం ఉన్నది. ఏ లైన్లో అయితే వెళ్తారో చాలా తీవ్రగతితో వెళ్తారు. పడిపోయినా తీవ్రగతినే, ఎక్కినా తీవ్రగతినే. కాబట్టి ఈ యొక్క సంస్కారాన్ని ఇప్పుడు జమా ఖాతాలో తీవ్రగతితో ఉపయోగించండి. చిన్న చిన్న స్థానాలు ఏవైతే ఉన్నాయో వారు కూడా నెంబర్ ముందు తీసుకోవాలి. మంచిదే. అచ్చా. ఓం శాంతి.